హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జషన్ బ్లాగ్స్. నిన్న ఫ్రైడే కదండి. నిన్న ఫ్రైడే రోజు స్పెషల్ చేశానండి. మిరియాల రసం అండ్ చికెన్ ఫ్రై అండి. నా కోసం మా వారు చికెన్ ఫ్రై చేశారు. ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్, ఫస్ట్ కడాయి తీసుకొని చికెన్ బాగా కడిగేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి సిమ్లోని పెట్టేయండి. అది దాంట్లో ఉన్న వాటరే మనకి సరిపోతుందండి. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో చూడండి వాటర్ ఎలా పైకి తేలిందో. ఆ వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం డ్రైగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై ఎట్లా అయింది, చూడండి ఇలా అయింది. దాంట్లోనే ఆల్మోస్ట్ 50% ముక్క అనేది ఉడికిపోయి ఉంటుంది. చికెన్ ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు దాన్ని పక్కన తీసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు కడాయి తీసుకొని అదే తీసుకోవచ్చు, అదే కడాయి తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో కడాయి అయినా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ దూరగా బాగా ఫ్రై చేసేసుకోండి. అండ్ ఒక చిన్న టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. మన మిగిలిన మసాలాలు ఏముందండి, పసుపు ఆల్రెడీ వేసాము, కారము, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయిపోవాలండి. చికెన్ మసాలా, గరం మసాలా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో చూడండి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మన చికెన్ అదే కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది వేసేసుకోవడమే. బాగా ఫ్రైగా బాగా మసాలా మొత్తము ముక్కకు బాగా పట్టేటట్టు మసాలా వేయించుకోవాలి. లాస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసి 10 నిమిషాలు మూత పెట్టేసేయండి. అంతేనండి. ఇంకా వేడి వేడి అన్నంలో మిరియాల రసం వేసుకొని వర్షాకాలంలో చికెన్ ముక్క తీసుకొని తింటుంటే ఆహా అద్భుతం అనాల్సిందే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మిరియాల రసం కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను రెసిపీ వచ్చేసి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.